వెల్కమ్ జ్యోతి కృష్ణ గారు, వెల్కమ్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి, హౌ ఇస్ యువర్ ట్రావెల్? నైస్. నాకు ఈ షో పేరు నచ్చింది, మై స్పెషల్ టచ్. థ్యాంక్ యూ. ఈ స్పెషల్ టచ్ ఇన్ ప్రోగ్రామ్ ఏంటంటే నిజంగా స్పెషల్ టచ్ ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తా. ఎందుకంటే ఇన్నాళ్ళు మీడియా ప్రయాణంలో నేను ఐ కెనాట్ మేక్ ఎన్ ఇంటర్వ్యూ ఎవరితో పడితే వాళ్ళతో చేయలేను నేను. దానిలో ఏదో ఒక కిక్కు, ఓ మజా వచ్చి ఏదో ఒక ప్యాషన్ ఉంటే దెన్ మేము మాట్లాడినా మా వ్యూవర్స్ చూసినా కూడా ఎనీవే హిట్ టీవీ ఆడియన్స్ అందరికి నా నమస్కారం. గుడ్ గుడ్. అంటే నాకు అసలు బేసిక్ గా మొదటి నుంచి ఎక్కడ డౌట్ అంటే పవన్ కళ్యాణ్ గారా చాలా ఎంత పాపులర్ స్టారు, ఎంత పాపులర్ యాక్టరు, పవర్ స్టారు అవన్నీ ఒక పద్ధతి అయితే ఆయన అంతే పవర్ఫుల్ పీపుల్ లీడర్, చాలా ప్రభావవంతమైన ప్రజానాయకుడు ఆయన. ఆయన అంటే ఆయన గురించి ఇంక చెప్పనక్కలే, 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుని వచ్చిన ఆయన. అలాంటి ఒక వ్యక్తి మీద హరిహర వీరమల్లు అనే సినిమాని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేసుకోగలిగారు, లేదా అసలు ఆ మ్యాచింగ్ మీకు ఒక డైరెక్టర్గా మీకు ఎలా అనిపించిందండి? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా సార్, నేను కమిట్ అయ్యేటప్పుడు సినిమా అప్పుడు సారు ఇంకా పాలిటిక్స్లో చంద్రబాబు సార్తో టైఅప్ అవ్వలేదు, అప్పుడు సీఎంతో గారితో టైఅప్ అవ్వలేదు. ఆ టైం ముందు కమిట్ అయ్యాను, అప్పుడే నేను రాయటం మొదలు పెట్టాను. సార్ అప్పుడు కొంచెం ప్లానింగ్లో ఉన్నారు, అంటే సార్ బిజీగా ఉండటం, వైజాగ్ వెళ్ళి రావటం, ఆ టెన్షన్స్లో ఉన్నారు. సో బట్ నాకు అప్పుడు అనిపించింది అంటే సారు మన అందరం హోల్ ఆంధ్రప్రదేశ్ అందరం మనం ఎలా చూస్తున్నాం అంటే హీరో కన్నా ఒక నాయకుడిగా చూడటం మొదలుపెట్టాం మనం అందరం. ఒక ఫ్యాన్గా, ఒక నాయుడుగా, మన కోసం ఒక కష్టపడే మనిషిలాగా మనకు అనిపిస్తూ ఉండేది. సో జనరల్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. సో అలాగూ సార్ బిహేవియర్ కానీ, సార్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్రతిదీ అలా ఉండాలని ఇది ఒక 2 years బ్యాక్ రాసుకున్నాను, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని. దాంట్లో ఈ ధర్మం గురించి సార్ ఒక ఫైట్ తీసుకున్నారు, దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది అంటే సార్ మైండ్లో ఒకవేళ ఇది ఉంది కావాలా, ఇంత పెద్ద ఫైట్ వర్కౌట్ అవ్వాలి, దానికి బ్యాక్ స్టోరీ కావాలి అని చెప్పి ఆ బ్యాక్ స్టోరీ నేను కొంచెం కేర్ఫుల్గా రాసుకొని డిజైన్ చేశాను. సో దాంట్లో ప్రతి మూమెంట్ నాకు రాసేటప్పుడు ఒక 3 క్యారెక్టర్స్ రిపీటెడ్గా మైండ్లో వచ్చారు. సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్గా చూసేటప్పుడు ఒకటి ఇప్పుడు సినిమా యాక్టర్ పాలిటిక్స్కి రావటం, అది సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవటం చూసి అటు తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీ రామారావు గారు. సో వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్లో అట్ ఎ టైం సీఎం అయ్యారు. అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజీఆర్ గారు, ఇక్కడ కృష్ణుడు రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు. నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్, అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడిని, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చాలా చూసేవాడిని, ఒక్కటి కూడా వదిలిపెట్టాను. సో ఇద్దరు సినిమాలు చూసేవాడిని, కానీ ఇద్దరు కూడా వాళ్ళ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు. ప్రతి సీన్లో కానీ, ప్రతి సాంగ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంది. అంటే పొలిటికల్ టచ్ కాదు, వాళ్ళ పంచ్ డైలాగులు కాదు, బట్ జనాలకి ఒక మంచి చేయాలి, జనాల కోసం నేను ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు. ప్రతి సీన్లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు సినిమాల్లో. సో మనకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది, మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్, సో జనాల కోసం కష్టపడే మనిషి. సో దీన్ని ఒక సినిమా అనేది ఒక మీడియం సార్, ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం, లైక్ ఏదో ఒక మీడియం. ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం? ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు. సో ఇది వీరమల్లు అనే క్యారెక్టర్, ఇంతకుముందు ఉండే క్యారెక్టర్ ఏంటో అవుట్లా అంటే ఒక రాబిన్హుడ్ క్యారెక్టర్ లా డిజైన్ చేసిన క్యారెక్టర్. సో ఇది రాబిన్హుడ్ క్యారెక్టర్ కాదు, ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్. ధర్మం అంటే ఏంటి యాక్చువల్గా? అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా, లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా? సో అని చాలా డీటెయిల్గా వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు, సో ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు, దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నాని, సో అలాగే ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళండి సార్ సినిమాలో. సో మన హిందూయిజం ఏంటి, ధర్మం అంటే ఏంటి, సో ఆ టైంలో మొఘల్స్ ఏం డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు అగ్రెసివ్గా ఉన్నారు అంటే ఆ స్టేజ్ మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అయిన నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్. మన తాళప్రత గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే 9 planets ఉంటాయి మన దాంట్లో. ఎప్పుడో thousands of years బ్యాక్ రాసి ఉంటాం. సూర్య ఓవర ఉంటుంది, చంద్ర ఓవర ఉంటుంది. దాంట్లో మీరు కరెక్ట్గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఓవరేటప్పుడు అక్కడ మీకు నాసాలో చూస్తే సన్ ఫ్లేర్ వచ్చి ఉంటుంది ఏదో గ్రహాల్లో. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్గా రాస్తున్నాం మనం అన్ని. సో ఈ గ్రంథాలన్నింటినీ అప్పట్లో మొఘల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు. సో మన ఎదగకూడదు, మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది. మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు, మన అజంతా ఎలోరా కేవ్స్ని డిస్ట్రాయ్ చేశారు. సో ఇవన్నిటిని నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు.
సో అలాగే మన జ్యోతిలింగాలు డిస్ట్రాయ్ చేశారు. సో దీని గురించి ఈ పీరియడ్లో, అదే ఔరంగజేబ్ పీరియడ్లో మన ఆ పిక్చర్ కథ మనకు తీపోతున్నాయి. అక్కడ ఒక శివాజీ, ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు, మన జ్యోతిలింగాలు కాపాడండి, యవ్వనాన్ని దాటనివద్దని. సో ఇలా అలా అతని డ్రీమ్, చేయలేని డ్రీమ్ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్గా కరెక్ట్గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు. ఓకే. సో కరెక్ట్గా నాకు మ్యాచ్ అయింది. సో ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా కోయిన్సిడెన్స్ తెలియదు, కానీ అప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది రిలేటెడ్గా ఒకేలాగా ఉంది అండ్ ఒకే క్యారెక్టరైజేషన్గా ఉంది. సో అందువల్ల మీరు బేసిక్ సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమల్లు క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది, రెండు ఒకటే, ఒకేలాగా ఉంటుంది. దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే తీసుకొచ్చి ఉంటాను. సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూసి సైంటిఫిక్ ఒక భూగోళ శాస్త్ర, ఖగోళ శాస్త్ర, వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది. అస్ట్రానమీ ఉంది మా దాంట్లో, జియాలజిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆర్కిటెక్ట్ అన్నీ మన దాంట్లో ఉంది. సో ఇవన్నీ తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తను చంపి వచ్చి అనిమల్ని కాపాడతాడు హీరో. ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తాడు వీరమల్లు. దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి వెళ్ళి ప్రామిస్ చేస్తాడు, మీ ప్రేయర్స్ వదులుకోవద్దని. ఇంకో హిందూ చేసే వరణ్యాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది, వర్షం రాబోతుందని తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు. ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను. దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం. సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్ళేది ఒక డెస్టినీ, కానీ ఆ జర్నీలో విల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్, ఫర్ బెటర్ లివింగ్. సో అలాంటి మంచి విషయాలు వీరములు వెళ్ళే ప్రతి చోట, ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్స్ సార్. ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి, ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల, ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని. సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే, ఇలా ఔరంగజేబ్ గుడ్ వాస్ ఈవిల్ అని లాగా, ఒక ఎవ్రీ దగ్గర ఒక గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్. క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరి ఒకరు పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు. సో వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి, ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో చెప్పుంటాను. ఇద్దరు ఎవరు చేయొద్దినా ఇద్దరు ఒకరు చనిపోతారు ఇద్దరు లేక, అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి. ఓకే. అంటే మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.